మహానటి లక్కీ భాస్కర్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కాంతా. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రకని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సిన్ నటించింది. దుల్కర్ సల్మాన్, వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథంతా 1950 బ్యాక్ డ్రాప్ లో ఓ స్టార్ హీరో దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్యా సముద్రకని ఒక గొప్ప సినీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ శాంత. నట చక్రవర్తి టీకే మహదేవన్ అలియాసా టీకేఏ దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత ఆ కథను టీకే మహదేవన్ తోనే తెరకెక్కించవలసి వస్తుంది. అయ్యకిష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈసారి ఈ కథ క్లైమాక్స్ ని మార్చి దానికి కాంతా అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తాడు. ఇందులో కొత్తమ్మాయి కుమారి అంటే భాగ్యశ్రీ హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో ఇటు దర్శకుడి మధ్య ఈగో వారు జరుగుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఆగదు. చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలుండగా హీరో దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది, ఎందుకు చేశారు, గురువు శిష్యులైన అయ్యా టీకేఎం మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి, వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టమేంటి, స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీస్ అధికారి ఫినిక్స్ అంటే రానా ఎలా సాల్వ్ చేశాడు అనేది తెలియాలంటే కాంతా సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బీజోయ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. జాను చాంతరు పాటలు బాగున్నాయి. కథతో భాగంగా ఈ పాటలు వస్తూ ఉంటాయే తప్పితే ఎక్కడా ఇరికించినట్లుగా అనిపించవు. డానీ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి టైంని రీక్రియేట్ చేయడంలో తన కెమెరా పనితనాన్ని చూపించాడు. సినిమా చూస్తున్నంతసేపు అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోతాం. ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్లను మరింత షార్ప్ గా కట్ చేయాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతగా ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ మూవీకి క్రెడిట్ ఏంటంటే కాంతా అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తోంది.